నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. కేఎస్ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఎందుకు రద్దయింది అంటారు? పైన అంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి, రెడ్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఆపారు అనేది చర్చ. నిజమేనా? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకి వెళ్ళినా, పొగిలి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, ఏడికి వెళ్ళినా సెక్యూరిటీ ఇవ్వట్లే. సెక్యూరిటీ కేవలం హైవేలో నిర్బంధించడానికి, జనసమూహాలని అట్టడానికే సెక్యూరిటీ ఇస్తున్నారు వేలాది మందిని పెట్టి. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే అతని ప్రాణహాని ఉంది. ఇది కడతంలో కోడికత్తి కేసు, రాయి, ఇలాంటివన్నీ చూసుకుంటే ఇవాళ గౌరవ హైకోర్టులో వాళ్ళ పిటిషన్ ఉంది. ఇవాళ రేపట్లో జడ్జిమెంట్ ఉంది. అది ఇస్తే గ్యారంటీగా ఆయనకి ఏంటో రోప్ పట్టి పెడతారు. Z+ కేటగిరీ ఉంది కాబట్టి. మీరు ఆయన అపోజిషన్ స్టేటస్ ఏమో అని ప్రభుత్వాల తరఫున అనుకోవచ్చు. బట్ న్యాయస్థానం ప్రాస్పెక్ట్లో దే విల్ డెఫినెట్లీ గివ్ ఎ డైలాగ్. ఎందుకంటే రెండు అక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన సెక్యూరిటీ రీజన్స్తో అతనికి సెక్యూరిటీ పెంచమన్న కేసు ఒకటి ప్యారల్గా ఉంది. రెండోది అతని పర్యటనలో ఆద్యంతం ఏ విధంగా మొన్న పొగిల్లో రాళ్ళేసి కొట్టడం అండ్ ఇక్కడ నిన్న జరిగిన సత్యనాపల్లిలో జరిగిన పొరపాటు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి గ్యారంటీగా ఒక డైరెక్షన్ ఇస్తుంది. హెన్స్ ఫోర్త్ వేరెవర్ ఈ గోస్ రోప్ పార్టీ పెట్టండి. కాన్వాయ్ రోప్ పార్టీతో వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా సైడ్ నిలువరించబడతారు. నిలువరించబడినప్పుడు ఆయన కాన్వాయ్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. జనసమూహాలు ఒక పారలుగా, ఒక రిథమిక్గా ఉంటారు తప్ప ఇష్టం వచ్చినట్టు బొంబార్డింగ్ చేయడం. ఉదాహరణకి హెలీప్యాడ్ దగ్గర సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా టెరిటరీ పోలీస్ జోన్లో ఉంటుంది. ఎవడు పడితే వెళ్ళడానికి ఉండదు. మొన్న రాప్తాడులో జరిగింది ఏంటి? పోలీసులు లేరు అక్కడ. హెలికాప్టర్ దిగే టైంకి జనాలు విచ్చలవిడిగా వెళ్ళడానికి వెసులుబాటు దొరికింది. ఎందుకు పాపం వాళ్ళు హైవేలో నిలువరించడానికి ఉన్నారు పోలీసులు. 900 మంది పైచీలకి హైవేలో ఉండి అక్కడ 30-40 మందిని పెడితే ఎక్కడ నిలువరిస్తారు అన్ని వేలాది మంది ప్రజలకి? ఇది ప్రాబ్లం. ఇవి కోర్టు ఒక బ్రహ్మాండమైన డైరెక్షన్ ఇస్తుంది. హెన్స్ ఫోర్త్ దాన్ని బట్టి. అంతేకాని ఢిల్లీ వాళ్ళు చెప్పారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి ఆగాడు అన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలీప్యాడ్ 3 ఇచ్చారు. ఒకటి స్కూల్ దగ్గర ఇచ్చారు. ఆ స్కూల్ నుంచి జైలుకి వెళ్ళే దగ్గర 3 కిలోమీటర్లు వాళ్ళు నిలువరించలేరు పోలీసులు ఆ జనాల్ని. రెండోది హైవే ప్యారల్గా బైపాస్లో ఇచ్చారు. అక్కడి నుంచి అంటే హైవే కూడా స్తంభించిపోద్దని వద్దన్నారు. మూడోది ఇచ్చిన హెలీప్యాడ్ ఏంటి? జైలుకి వెనకాల 1 కిలోమీటర్లు చెట్లు తొప్పలు ఉన్నాయి, హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. రిస్క్ ఎవరు తీసుకుంటాడు? అంటే జగన్ ఇప్పటికీ బీజేపీతో ఉన్నాడు, బీజేపీ చెప్తే వింటాడు, బీజేపీ దత్తపుత్రుడు అన్న వ్యాఖ్యల్ని మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి ఇప్పుడు ప్యారల్గా ఇది అని కొత్తగా పదాలు స్టార్ట్ చేసింది. ఈ తెపలశానంలోకి నోరు ఆగదు కదా. ఆ నిజం కాదనుకుంటే పొత్తులో పోయి ఉందుడు. మొన్న వీళ్ళ బదులు ఆయన ఉందుండు. అంటే బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటారంటే జగన్మోహన్ పొత్తు పెట్టుకోండి. ఆయన ఇండిపెండెంట్గా సింగిల్ పార్టీ బయట ఉంటాడు. మా అయితే బయట నుంచి సపోర్ట్ చేస్తాడు. బిల్లు అన్నిటికీ సపోర్ట్ చేశారు కదా లాస్ట్ టైం. అలాగే ఉంటుంది ఏంటి? ఆ సపోర్ట్ ఇప్పుడు శ్రీరామ రక్షగా మారింది అనేది చర్చ. అరెస్ట్ కాకుండా ఉండడానికి లిక్కర్ స్కామ్ కానీ బీజేపీ వాళ్ళని అడగండి సార్. బీజేపీ వాళ్ళని అడగండి. సిబిఐ ఈడీ కేసులు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన మీద. సిబిఐ ఈడీ వాళ్ళని ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? డిశ్చార్జ్ పిటిషన్ వేసాడు. ఈ కేసుకి నాకు సంబంధం లేదని. సంబంధం ఉందని వాళ్ళు వెళ్ళి బాబు ఇదిగో జడ్జి గారు ఇవ్వండి సంబంధం, ఆయన లోపట ఏంటంటే 2 నిమిషాల పని. ఎందుకు చేయట్లే పని? అదే ఎవిడెన్స్ లేదు. అదృశ్య శక్తి ఉంది కాబట్టి పని చేస్తారు. అదృశ్య శక్తి వాళ్ళ కాడ ఎవిడెన్స్ లేక. ఎవిడెన్స్ ఉంటే రమ్మన్నాడు సార్. అన్ని క్విడ్ ప్రోకో ఇవన్నీ పదాలన్నీ పెట్టారు. నిజమే, బాగున్నాయి. ఏవి? ఆస్తులు జప్తు చేశారు. బీపీ ఆచార్య గారిని అరెస్ట్ చేశారు, శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? మన బీపీ ఆచార్య గారిది లేపాక్షి భూములు దాంట్లో ఇచ్చిన కోర్టు డైరెక్షన్ చూసారా? ఆపాదించడం చాలా సులువు. శంకర్రావు రాశాడు, మన లెక్కర్ స్కామ్ కూడా చూడండి, శ్రీనివాసరావు రాశాడని కేసులు పెట్టినంత సులువు కాదు కదా. కేసుల్ని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గౌరవ న్యాయస్థానాలు కూడా బొమ్మాడింగ్ అదే ఉన్నాయి. ప్రతిదీ కట్టుపేసి తీసుకొచ్చి నా ముఖాన్ని పెడుతున్నారు. ఇది ఏ బేసిస్లో ఎక్కడ డబ్బులు డివేట్ అనే దాన్ని పట్టుకుని రండి అంటే అది తప్పని చెప్తున్నారు పెట్టకథలు. ఎల్ఐ చెప్పాడు కాబట్టి పొల్లయ్య కాబట్టి వెంకట్రావు కాబట్టి తాతయ్య కాబట్టి మొత్తాత, ఇలా తీసుకొచ్చి అందరినీ అరెస్ట్ చేసి కూర్చొని తిరుగుతున్నారు కాలక్షేపం చేసి. ఈ రెడీగా ఉంటారు కదా. ఇది తెపలగల్లు. అరే లెక్కర్ స్కామ్, చెవిరెడ్డి అరెస్టు, వాళ్ళ తమ్ముడు అరెస్టు, వాళ్ళ బాబాయ్ అరెస్టు, వాళ్ళ ఫ్రెండ్ అరెస్టు. ఎవడికరా వీళ్ళందరూ? మాకు ఎవడికో ఉపయోగం? జైల్లో తిండిదండగా పోనీ ఏమైనా సాధిస్తారంటే ఏటీ లేదు. అద్దెగిలో 2 ఆఫీసర్లు దాంట్లోంచి సెలవు పెట్టి వెళ్ళబోతున్నారు. అప్పుడు మాట్లాడదాం దాని మీద. అంటే ఇలాంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండిస్తలేరు? జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ కూడా ఆ నష్టం కలిగించే అవకాశం ఎలక్షన్ అప్పుడు చూద్దాం సార్. మీరు ఎందుకు ఇప్పుడు కోర్ ఓటు బ్యాంక్ ఏమవుద్దో అది అంటున్నప్పుడు కన్సిస్టెంట్గా 40% ఓటు బ్యాంకులు మెయింటైన్ చేసుకుని వస్తున్నాయి తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ. ఎలక్షన్ గెలిపోవటం పక్క తీస్తే 40% ఓటు బ్యాంకులు వాళ్ళకి ఉన్నాయి స్థిరంగా. రేపు ఎలక్షన్ ఏమవుతుందో తర్వాత విషయం. మీరు అంటే బీజేపీ ఉందా అంటే బీజేపీ వాళ్ళని అడగండి. ఎందుకు ఉన్నారో చెప్తారు వాళ్ళు. కూటమితో వెళ్తూనే ఉన్నారు కదా. ఎందుకు నేను మామిడికాయ రైతులతో కుప్పం నుంచి మాచాట బ్రహ్మాండంగా 8 రూపాయలు ఇస్తూ ఉన్నారు కదా. ఇదే కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ 14 రూపాయలకి ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం మామిడికాయల రేటు కొనడానికి. ఇక్కడ 8 రూపాయల 8 రూపాయలకి నేను చంద్రబాబు గారికి లెటరే యాక్సెప్ట్ కాలే.
చెప్పనా దాని డీటెయిల్స్ మీకు ఇస్తాను కూడా పంపిస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. మరి కేంద్ర ప్రభుత్వం ఎవరితో ఉన్నట్టు? కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నట్టే చెప్పండి. రైతు ప్రభుత్వం ఎవరిది రైతు ప్రభుత్వం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. దాటేసి మళ్ళీ ప్రశ్న కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, మామిడికాయ రైతులది కర్ణాటక ప్రభుత్వం నెగోషియేట్ చేసిన దాని ప్రకారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మామిడి పండ్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కిలో 16 రూపాయలకి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను కొనుగోలుకు ఆదేశించింది. అంటే ఎంఎస్పీ అంటారు తెలుసు కదా, 16 రూపాయలు మేము ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 8 రూపాయలకి దిక్కుదేమనలేదు. ఈ గజెట్ ఎందుకు రాలే మనకెందుకు రాలేదు అంటే ఎందుకు రాలే? కూటమిలో వీళ్ళ వల్లే బతికి పట్టకడుతుంది కదా బీజేపీ ప్రభుత్వం. ఎవరి పక్కన ఉన్నారు? 2 రూపాయలు అమ్ముతున్న వాళ్ళకి 8 రూపాయలు నేను చంద్రబాబు గారు అనౌన్స్ చేస్తే దిక్కులే వాళ్ళకి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి పనిచేస్తున్నాయి అక్కడ లేదు. మరి మీరే చెప్పండి కాంట్రడిక్షన్. వీళ్ళు కూడా పెంచుతారేమో, టీడీపీలు కూడా, కూటమి ప్రభుత్వం. సార్ ఇది ఎంఎస్పీలు డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వం సార్. 16 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఎస్యూర్డ్ ప్రైస్ ఇచ్చుకుంటుంది. మన 8 రూపాయలకి దిక్కులే. యు నాట్ గెటింగ్ మై పాయింట్. 16 రూపాయలు ఎస్యూర్డ్ ప్రైస్ మేము ఇస్తున్నాం. అది 20 రూపాయలకు కొనండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలకు కొనండి, 16 అయితే గ్యారెంటీగా వస్తుంది వాళ్ళకి. ప్రభుత్వానికి నష్టం కదండి. మరి కర్ణాటక ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కదా ఇప్పుడు 2 రూపాయలకి బయట పోసి కన్నా 16 రూపాయలు కొంటున్నారు కదా వాళ్ళు. అలాంటి ఇనిషియేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా అడుగుతున్నా అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తెల్లారింది, నిన్న మాడారు కదా కుప్పంలో ఆయన, మాది పల్పోలతో 8 రూపాయలకి నెగోషియేట్ చేసామని. మరి గజిట్ తెల్లారి కర్ణాటక వాళ్ళు తెచ్చుకున్నారు, మేమేం చేస్తాం దానికి? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వివక్ష? యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ వివక్ష చూపించారు. వివక్ష ముందు 70,000 కోట్లు ఇచ్చారు, పెట్టుబడులు వస్తున్నాయి. 70,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఏపీకి. ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు ఎలా ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారండి? ఏ రూపంలో ఇచ్చారు 70,000 కోట్లు? ప్యాకేజీ రూపంలో అనుకుంటా. ఎవరికి? టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే. ఏ పేపర్లో వచ్చింది సార్? ఎవరు చెప్పారు మీకు? మీరు ఆలకన్నా మించిపోయిన కొత్త కథ ఏమైనా నెరేట్ చేశారా మీరు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ప్యాకేజా, గ్రాంట్ టు ప్యాకేజ్ ఏది చూపించండి నాకు. నేను చార్ట్ అకౌంటెంట్గా అడుగుతున్నా, యాడ్ నుంచి తీసుకొస్తారు సార్ ఈ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్. నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, 70,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 6,40,000 కోట్ల అప్పు బడ్జెట్లో చూపించండి నాకు. రెవెన్యూ ఇన్పుట్స్లో రెవెన్యూ డెఫిసిట్ పాలు చూపిస్తుంది. రెవెన్యూ లోడ్ బడ్జెట్ మంది 56,000 కోట్లు ప్రాథమిక అంచనా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఇది ఉంది నా దగ్గర డేటా. ఒక్క నిమిషం ఆగండి. ఏం సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి డెలిబరేషన్స్? నాకు అర్థం అవ్వదు. మోడీ 2 సార్లు వచ్చారు కదండి. 3 సార్లు వస్తారు, చెమ్ము నీళ్ళు మట్టి మన మోహన్ పోయడానికి, వాడికి చాక్లెట్ ఇవ్వడానికి. ఎవరున్నారండి? ఎక్కడ ఉన్నారు? అందరూ ఇలాంటి ఫాల్స్ నెరేషన్స్ తీసుకెళ్ళి, నేను కూడా కాదు, ఆ తెప్పల పేపర్లను రాసుకుని చచ్చారు రెవెన్యూ లోటు మీద. ఇవ్వలేదంటారా? రూపాయి ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారా మరి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సార్ ఈ ఫిగర్లు? 70,000 కోట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇస్తే ప్రపంచం తెరబడిపోయి ఉంది మనకి ఇప్పటికి. గూగుల్ కూడా తీసుకొస్తున్నారు కదా సార్ రాయలసీమకు. ఏంటి తీసుకొస్తున్నారు? గూగుల్ ఏం చేసుకోండి? పెట్టుబడిదారుల మీటింగ్లో సీఎం చంద్రబాబు కూడా అన్నారు కదండి, మీరేటోళ్ళు ఉండబట్టే బ్రాండ్ అంటేనే సిబిఎన్ అంటేనే బ్రాండ్ అంటేనే అమరావతి అంటేనే బ్రాండ్ సిబిఎన్ చెప్తున్నారు కదా సార్. అయితే సరే సార్, మాకే అభ్యంతరం లేవని చెప్పి నేను వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందో చెప్పండి సార్ ప్రజలకి. ఏం చెప్పింది? 1,000-2,000 ఎకరాలు అమ్మేసి మీరు డబ్బులు ఇస్తా అన్నారు కదా, డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా, దగ్గర 25 కోట్లు 30 కోట్లు కనబడుతున్నాయి కదా. 53% చేరిన రాష్ట్ర రెవెన్యూ లోటు పంపిస్తాను వెనకాల డిస్ప్లే. నేను కాదు, ఈనాడు పేపర్ ఆడ కరపత్రం వాళ్ళది వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా 40,807.28 రావాల్సిన దగ్గర 4,221.50 వచ్చింది, 10%. మీకు ఇంకా చెప్తా, కేంద్ర పన్నుల వాటా తర్వాత రెవెన్యూ రాబడిలో లోటు, పన్నుల రాబడిలో లోటు, జిఎస్టీ 27,477.15 ఇస్తే 7,751.42 తిరిగి ఇచ్చారు. ఇంకా రావాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఉందో చూడండి. మన రాష్ట్రం నెక్కచ్చిగా ఇచ్చింది. కేంద్ర గ్రాంట్లు ఇది మీరు ఇందాక 70,000 కోట్లని ఒక అబద్ధం చెప్పారు కదా ప్రజలకి. 32,284.40 అంచనా వేసుకున్నారు ఈ సంవత్సరం గ్రాంట్ వస్తుంది మనకని. సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా? 511.80. ఎంత సార్? 70,000 కోట్ల. చెప్పింది కాదు, సీఎం గారు చెప్పారు, సాక్షాత్ ముఖ్యమంత్రి. ఏం చెప్తారండి? పేపర్లో వచ్చింది, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బడ్జెట్, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది, కేంద్ర బడ్జెట్ తీసుకుని మాట్లాడండి. ఏం సార్ ఎక్కడ ఉన్నారు మీరు?
రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలే 32,284 కోట్లు గ్రాంట్ మాకు వస్తుందని యాంటిసిపేషన్లో ఉన్న దగ్గర 311 కోట్లు ఇచ్చింది ఇప్పటికి. 511 కోట్లు ఇచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు 70,000 కోట్లు? ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు అందరికీ? కుక్డప్ ఫిగర్స్ చెప్తున్నారు. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, అలాగే ఇవి కూడా చెప్పిండి. ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి నా 70,000 కోట్లు ఇచ్చారు, 1,00,000 కోట్లు ఇచ్చారు. అలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నేను 79,614 కోట్లు ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి అవి ఇచ్చారు కాబట్టి నేను కూటమిలోకి వెళ్ళిపోయాను. పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పించండి. దైద్యం వెళ్ళిపోద్ది. ఎర్రిమాలోకల్లో కూర్చుని ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చిరతలు కొట్టుకుంటున్నా. సార్ ఏఐతో మాట్లాడుతున్నా, గతంలో ఐటీతో మాట్లాడా, ఇప్పుడు ఏఐతో మాట్లాడుతున్నా అని కూడా చెప్తున్నారు కదా సార్. చెప్పారు సార్. చెప్పిన తర్వాత జరిగిన పర్యవసానాలు ఏంటి? ఆ కాన్క్లేవ్ పెడుతున్నాం, దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఏమున్నాయో చూసుకుని దాని మీద ప్రొసీడింగ్ ఎండ్ ఎలా ఉంటుందో చెప్తామని చెప్పి నేను సెమినార్ పెట్టారు. ఎక్కడ 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుందని కూడా చెప్తున్నారు కదా సార్. ల్యాండ్ పూలింగ్ ద్వారా వినండి ఆ కథలండి మీరు. అంతర్జాతీయ విమానాశ్రయంకి నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ గైడ్లైన్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు. 30 కిలోమీటర్ల రేడియోలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తాయా? విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో. 2013 భూ నివాసాల చట్టం ప్రకారం భూములు ఎక్వైర్ చేసిన తర్వాత డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? ఏవియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో. మరి అలాంటప్పుడు ఈ 5,000 ఎకరాలకి కేంద్ర ప్రభుత్వం ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? 2013 భూ నివాసాల చట్టం ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ హ్యాంగర్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నాం, మేము ఎక్విజిషన్ మేము తీసుకుంటున్నాం అని చెప్పి గ్రాంట్ ఏమైనా ఇచ్చింది దానికి? అంటే కేబినెట్ మీటింగ్ ఇచ్చిందా? క్యాబినెట్ ఎవరండి? స్టేట్ క్యాబినెట్ మీటింగ్ నాకెందుకు? 40,000 ఎకరాలకి స్టేట్ క్యాబినెట్ మీటింగ్ అది. మీరు దాంట్లో మీరు ఊహాజనిత కథలు ఇవి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా హ్యాంగర్స్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజిట్ చేయమన్నాం. 5,000 ఎకరాలు ఉదాహరణకి అమరావతిలో 46,000 ఎకరాలు ఎక్సెస్ తీసుకుంటున్న దగ్గర మాకు ఒక 5,000 గ్రాంట్ చేయండి, మేము 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలో ఆ కాంపన్సేషన్స్ మేము ఇస్తామని చెప్పిందా? అన్నీ తీసుకొస్తున్నారు ఈ కొత్త కథలు. చంద్రబాబు ఉన్నాడు కాబట్టి కూటమిలో ఆయనే. లాస్ట్ టైం కూటమిలో చంద్రబాబు గారు ఉన్నారు సార్. అప్పుడే ధర్మ పోరాట దీక్షలు చేశారు మన రాష్ట్రానికి ఇంత మట్టి నీళ్ళు తప్ప ఏం అవ్వలేదని. మళ్ళీ అదే చంద్రబాబు గారు సంవత్సరం అయింది. మీరు చెప్పిన 70,000 కోట్లకి వెళ్ళలేదు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి కూడా చెప్తున్నాం. ఇంకోటి ఏమన్నా అనలిస్ట్ చెప్తే అంతేగాని బదిలీ చేసి పోయిందరు. కేఎస్ ప్రసాద్ గారు, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి స్పెషల్ ఫ్లైట్లు వాడినా, ప్రత్యేక హెలికాప్టర్లు వాడినా కూడా పవన్ కళ్యాణ్ పదే విమర్శించే వ్యక్తి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ వాడుతున్నా కూడా ఎవరేం మాట్లాడుతులేరు. ఆయన రోజువారీ ఖర్చు అక్షరాల ₹1,00,00,000 అంట. ఏం చెప్తారు సార్? ప్రజాధనం దుర్వినియోగమా లేకపోతే ఎట్లా? అధికారం దర్పం 2 ఎలగబెట్టడానికి కొంతమంది పదవులు తెచ్చుకున్నారు, గెలుచుకున్నారు. అంచేత అది అన్నీ తీవ్ర బడ్డెన్లు రాష్ట్ర ప్రభుత్వం మీద పడతాయన్న విషయం అందరికీ తెలుసు. గతంలో 1 సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు ఖర్చు పెట్టిన డబ్బులు ఈ 1 సంవత్సర కాలంలో మొత్తం హెలికాప్టర్లకి విమానాలకి ఎంత ఖర్చు పెట్టారు విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అది కూడా ఒక 10 నిమిషాలు పడుతుంది డేటా ఎతకడానికి. ఇవాళ పవన్ కళ్యాణ్ మార్కాపురం పర్యటన దాదాపుగా 1,290 కోట్ల అభివృద్ధి పనులు ప్రకాశం జిల్లా మార్కాపురం శంకుస్థాపన రాళ్ళు వేయడానికి దాన్ని పట్టుకుని ప్రపంచం తెరబడిపోద్ది అంటే ఏడు చెప్పాలి సార్. అంటే దీని మీద ఎవరు మాట్లాడతారు? ఎందుకు ప్రజాధనం దుర్వినియోగం పడుతున్నా కూడా ఎందుకు మాట్లాడతారు? ఎవరు మాట్లాడతారు? ఎవరేం చేయగలుగుతారు? ఏపీ ఏవియేషన్కి ఈ సంవత్సర కాలంలో ఎంత ఖర్చు అయిందో చెప్తున్నాను డేటా ఇది. ఓకే హెడ్ ఆఫ్ అకౌంట్ 3053-01-190-11-04-310/312. Q1కి 19,12,05,000. Q2కి 10,92,60,000 కోట్లు. Q3కి 10,92,60,000 కోట్లు. Q4కి 13,65,75,000. టోటల్ 54,63,00,000 ఖర్చు పెట్టారు ఇప్పటికి. ఏది విమానాలు ఎగరించడానికి. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ క్వార్టర్లోను అంటే అతనికి అయిన ఖర్చు ఇందులో 1/4 కూడా కాలే. కాబట్టి వెళ్ళి లెక్కలు ఎత్తుక్కొని చెప్పుకోనండి కావాలంటే. అంటే వీళ్ళకి వాళ్ళకి ఎంత వ్యత్యాసం అంటారు? మరి ఖర్చు వీలు పెడితే వాళ్ళ మీద పడేడిస్తే మనం ఏం చేస్తాం సార్? ఇప్పుడు మామిడికాయల ఇష్యూ వచ్చింది కాబట్టి పవన్ సారు నిన్న పండ్లు పంపారట. అంటే డుమ్రిగూడ మండలం పెద్దపాడు గిరిజన పాఠశాలకి పండ్లు పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అక్కడ కావాల్సింది కరెంటు, విద్య, రోడ్లు కావాలి, కానీ పవన్ కళ్యాణ్ ఏమో పండ్లు పంపిస్తున్నారు. పండ్లు, చెప్పులు. పండ్లు పంపిస్తే వాళ్ళ జీవితాలు మారుతాయా? ఏమో సార్, పిల్లలకి పండు పెట్టాడు తప్పే ఉంది దాంట్లో. సీజనల్ ఫ్రూట్స్ పిల్లలకి పెట్టడం ఆరోగ్యకరమైన విషయమే కదా. అది ఏం కావాలో బేసిక్ కమ్యూనిటీస్ అన్ని పంచాయతీరాజ్ శాఖ ప్రకారం ఆయనకు చేయవలసిన పనులు ఆయనకు బాధ్యతలు ఉన్నాయి. కానీ ఆయన చెప్పులు ఇచ్చాడు, పళ్ళు ఇచ్చాడు, ఇవి కూడా విశ్లేషించమంటే మంచి చేస్తున్నాడు, చేయనండి సార్ అంతే. ఇవి కూడా దాంతోపాటు చేస్తే మీరు అన్నట్టు కరెక్ట్. కానీ ఆయన మొన్న గిరిజనులకి 350 జతల చెప్పులు ఇచ్చాడు. తెల్లరి సెకలు అదాని గడి మొత్తం మడతెట్టేసి అక్కడ
వేపాడ కొండ ఎత్తేసాడు అక్కడ విజయనగరం జిల్లాలో. సో అలాంటివి జరుగుతున్నప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా ఇలాంటి వాటి మీద కొంచెం ఫోకస్ చేస్తే చాలా బాగుంటుంది. నిన్న నేషనల్ డాక్టర్స్ డే నాడు కూడా వైద్య విద్యాలు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకు సరైన స్టైఫండ్ లేకపోతే ఎన్ఓసీలు సరిగా ఇవ్వక అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అసలు ఏం జరుగుతుంది సార్? జరుగుతున్నాయి సార్. ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక బడ్జెట్లు ప్రవేశపెట్టి ఓన్లీ అలవాటు చేసుకుంటారు కానీ ప్రాపర్ ఎలకేషన్స్ అవి జరగట్లే. మెడికల్ ఫర్టర్నిటీ మేము చదువుకున్నప్పుడు చిన్నప్పుడు అది అద్భుతం. ఇవాళ అగ్రిగేట్ మంది వేలాది మంది డాక్టర్లు తయారై రోడ్డు మీదకి వస్తున్నారు. ఓకే, వాళ్ళకి ప్రాపర్ అకామిడేషన్స్ కుదరట్లే. కొంతమంది ప్రైవేట్ సెక్టర్లో జాయిన్ అయిన వాళ్ళు బాగానే ఉంటున్నారు. గవర్నమెంట్ పరంగా ఫస్ట్ 1 year కంపల్షన్ ఉన్నప్పుడు 1 year సర్వీసెస్, 2 years సర్వీసెస్ పెట్టినప్పుడు ప్రాపర్ స్టైఫండ్స్ అవన్నీ ఇవ్వకపోతే వాళ్ళు మాత్రం ఎక్కడో చేస్తారు. సో ఇట్లాంటివన్నీ ప్రభుత్వ బాధ్యతగా, కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వాటికి కొంచెం గైడ్లైన్స్ ఇస్తే స్టైఫండ్స్ అట్లాంటి విషయంలో బేర్ మినిమంగా ఉంటాయి. ఓకే. కేఎస్పీ గారు ఏంటి నిన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో అంత అగ్రెసివ్గా మాట్లాడారు అసలు కాళేశ్వరం మీద? ఖచ్చితంగా మాడుతామండి. మాకు కావాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు కింద దగ్గర 20 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు అయింది. తదనంతర పరిణామంలో దానికి జరిగిన డ్యామేజ్ని ప్రభుత్వ బాధ్యత అంటాను. అది గతంలో కేసీఆర్ అవునండి, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారు అవునండి. వీళ్ళిద్దరిది బాధ్యత అన్నప్పుడు, లేదా ప్రజాప్రభుత్వాలు మేము ఎవరైతే అనుకున్నాం దాని డ్యామేజ్ రిపేర్ చేయకుండా ఎంతసేపు కేసీఆర్ని జైల్లో పెడతాలో, కేటీఆర్ని జైల్లో పెడతా, హరీష్ రావుని జైల్లో పెడతా, ఈటెల రాజధాని పెడతా, ఈ టైం వేస్ట్ అంతా మాకెందుకు? ఉరిట్టుకుని సామాన్ అండాలి, మాకు సంబంధం లేని విషయం. కాళేశ్వరం ప్రాజెక్టు ఈ ప్రభుత్వం బాధ్యతగా దాన్ని రిపేర్ చేసి దానికి మళ్ళీ వాటర్ నిండబెట్టి కింద ఆయకట్టు సాగు చేయడానికి ఏం చేస్తారో అన్నదే నాకు ప్రాథమిక కర్తవ్యం, ధ్యేయం కూడా. దాని మీద ఈ ప్రభుత్వానికి కార్యాచరణ లేకుండా 1.5 పాటు టైం పాస్ చేస్తుంటే నా వల్ల కావట్లేదు. అందుకని నేను చెప్తున్నా. ఎంక్వైరీ కమిషన్ 1,00,00,000 కోట్లు మింగారు అనేది చర్చ. అలా కదండి, ప్రాజెక్ట్ కాస్ట్ 1,00,000 కోట్లు అన్నది నాకు తెలుసు అనుకుందాం. మేడిగడ్డ, కాళేశ్వరం, దానికి ఎంత కట్టినవన్నీ నేను, ఇంక్లూడింగ్ ఆ పంప్ హౌస్లు ఇవన్నీ. ఇంజనీరింగ్ కితాబ్ మామూలు కాదు ఇది. ప్రపంచంలో ఇంజనీరింగ్ ప్రాజెక్ట్కి తలమానికం అని నీతి ఆయోగ్ లాంటిది వచ్చి మెచ్చుకుని వెళ్ళినప్పుడు ఇప్పుడు 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ వాల్యూ ఉన్నది. 1,00,000 కోట్లు అవినీతి జరిగితే మరి కట్టిన డ్యామ్ ఏమైంది? ఆ మోటార్లో నేను ఉత్తిన గాలిలోంచి వచ్చి పెట్టారు అక్కడ ఎవడన్నా? దాంట్లో అవినీతి జరిగింది. ఎస్టాబ్లిష్ చేయండి. 2 ఇంజనీర్లు పట్టుకున్నారు, వాళ్ళ దగ్గర 100 కోట్ల ఆస్తి జప్తు చేశారు. 4 పీక 100 కోట్ల ఆస్తులు ముందు కాన్ఫిస్కేట్ చేసిన దాంతో రిపేర్లు మొదలెట్టండి ఫస్ట్. అవన్నీ వదిలేసి ఏంటండి ఇది? అవన్నీ మాకెందుకు? మీరు ప్రజాస్వామ్యంలో ప్రజలు తీర్పు ఇచ్చేశారు మీకు. యువర్ ది గవర్నమెంట్, ప్లీజ్ డూ ద గవర్నెన్స్ మిస్టర్ రేవంత్ రెడ్డి గారు అభ్యర్థన. ఇది మానేసి కేసీఆర్ చేసేటట్టు, ఢిల్లీ అవకతో చేసేటట్టు అదంతా ఎంక్వైరీ కమిటీ చేసుకుంటే తెలుస్తుంది. మాకెందుకు అది? ఎవడు సచ్చిచీడు పాలిటిక్స్లో? ఏమైనా అచ్చాని పచ్చపోసం ఏమైనా రికార్డు చెప్తుందా? ఇప్పుడు మీరు ఓటుకు నోటు కేసులో జైలుకి వెళ్ళి వచ్చారు. మిమ్మల్ని ప్రజాస్వామ్యం మిమ్మల్ని ముఖ్యమంత్రి చేయలేదు మేము. అలా కేసీఆర్ కూడా కాళేశ్వరంలో అవినీతి చేస్తే జైలుకి వెళ్ళి వస్తే పట్టం కడతారు, లేదు తర్వాత విషయం. అవన్నీ వదిలేసి కాళేశ్వరం ప్రాజెక్టే రిపేర్ చేయము, మేడిగడ్డని కుంగిపోయిందని రిపేర్ చేయము, దానికి ప్యారల్గా ఒక ఇంజనీరింగ్ టెక్నాలజీతో ఏం చేయాలన్నది లేకుండా ఇది ఎక్కడండి? ఇది ఎన్నాళ్ళు టైం వేస్ట్ చేస్తారు. మరి అలాంటి విషయంలో నేను ఖచ్చితంగా అగ్రెసివ్లో అనమాట. దానితో ఈ బుర్ర తక్కువ ఛానళ్ళు ఏమో బుద్ధిజ్ఞానాన్ని న్యూస్లు పెట్టుకుని తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ జాతి మీద, మనం నీళ్లు నిధులు నియామకాల మీద రాష్ట్రం ఏర్పడితే నీటి గురించి, నీటి ఎద్దడి గురించి మాట్లాడుతుంటే దాన్ని మన కృష్ణా గోదావరి నదులు కాకుండా ఇంకేమున్నాయండి? వాటి నుంచి కదా వాటర్ క్వాలిటీ. కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే సార్. కృష్ణా గోదావరి తప్ప ఇంకేం మనకు లేనప్పుడు వాటిలో ఏం చేయాలన్న దగ్గర దానికి ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయకుండా ఎంతసేపు గోదావరిలోంచి ఎత్తిపోతల పథకం కాకుండా ఇంకేం చేస్తాం? లిఫ్ట్ ఇరిగేషన్స్తో ఎన్ని ప్రాజెక్టులు లేవు రాష్ట్రంలో, దేశంలో. మనం చేయడం తప్ప? పోనీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ నిజంగా పార్లమెంట్లో 10 ఏళ్ళు బట్టి ప్రాణహిత చేయవేళ్ళకి జాతీయ హోదా కల్పించడానికి నిరంతరం రాష్ట్ర విభజన దగ్గర నుంచి ఈ రోజు దాకా బీజేపీ మీద పోరాడుతూనే ఉంది. కాబట్టి మీరు సడన్గా కాళేశ్వరం ప్రాజెక్టుకి జాతీయ హోదా తేకుండా ప్రాణహిత చేయవేళ్ళకి ఎందుకు అడ్డుపడ్డారన్న కారణం ఎక్కడైనా ఎస్టాబ్లిష్ అయిందా? ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు ఆ ప్రజెంటేషన్ నాకు అర్థం కాలేదు, దాని గురించి ఏడు తెలియదు అని వెళ్ళి ఇవాళ నీటిపారుదల శాఖ మంత్రి అయినా ప్రిపేర్ కూడా కాలేదంటే ఆ రోజు. ఇది ఎక్కడ బాధండి? ఇవన్నీ మనం భరించాలంటే ఎట్లా అవుతుంది? ఇప్పుడు నా రాష్ట్రం ఏర్పడమే ప్రాథమిక కర్తవ్యం నీళ్లు విషయంలోనే. ఆ నీటి నిల్వలు ఇప్పటికి కూడా రాష్ట్ర విభజన రోజులకు ఇద్దరు సూరద్భావ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో అదే ఒప్పుకొని చేస్తున్నాం ఇప్పటికైనా. అది తేల్చారు యువతలు. దీన్ని రిపేర్ మన సావేదో మనమే తెచ్చి కట్టుకున్నాం కదా. అవినీతి ఎన్నాళ్ళు ఈ రోజు ఈ దిక్కుమాల అవినీతి కథలేంటాం? ఓ పక్క టెలిఫోన్ ట్యాపింగ్, ఒక హీరోయిన్ కానీ, ఒక కాంట్రాక్టర్ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఎవడో కంప్లైంట్ ఇవ్వలే, కానీ టెలిఫోన్ ట్యాపింగ్ జరిపిందట. మరి అమిత్ షా గారు మన రెడ్ జోన్ అని చెప్పి ఫోన్ ట్యాపింగ్ చేయకుండా, నక్సలైట్లు నిర్మించడానికి ఫోన్ ట్యాపింగ్ లేకుండా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయపరచుకోకుండా జరిగిపోతాయా? నేను ఏంది దరిద్రం రోజున? తెల్లారు లేస్తే ఈ కార్ రేసింగ్లో కేటీఆర్ని అరెస్ట్ చేయబడి చచ్చిపోతారు వీళ్ళు. సాయంత్రం మామూలుగా వస్తాడు. నేను ఒక్కడిని ఎరుబాగులలో అరెస్ట్ కాడని చెప్తున్నా. అరే బుద్ధిగానే ఉందా? వీళ్ళకి నచ్చదండి. ఇక్కడ కేసీఆర్ నచ్చడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి నచ్చడు. వీళ్ళకి నచ్చదు కాబట్టి మన అందరం అదే
మాకు నచ్చరు కాబట్టి ఇదే వార్త మీరు అందరూ చెప్పుకొని చావండి, లేకపోతే మనకు కూడా బొమ్మడింగ్. ఇది అలవాటు చేశారు ప్రజలకి. ప్రాంతీయ పార్టీలు ప్రాంత పరిరక్షణ కోసం ఏర్పడినవి, వాళ్ళకు ఒక ఇది ఉంటుంది, ఎజెండా ఉంటుంది, ఏమి పట్టించుకోరు అంతే. ఓకే, మరి అప్పుడు మాడకుండా ఏడు చేస్తామండి. హెడ్డింగ్లు పెట్టారట, ఆ పొరపాటు గ్రహించారట, సరిదిద్దుకుంటారట. ఎవరు తకరాలు పడుతుండ్రా? ఒక యూట్యూబర్ ఉంటాడు, నన్ను తిట్టుకుంటూనే ఉంటాడు, ఆడు బతుకుతారు. అది ఆడు సామనేమన్నా. ఓసారి పెద్ద పోటుగాల్లో నాకు ఫోన్ చేశాడు, ఏంటి సార్ మీరేం ప్రతిస్పందించారు? అరే నీకు పొట్టతిప్పలకో 10-20 డబ్బులు వస్తున్నాయి, తినుకో, నన్ను తిట్టుకుంటే నీకు ఆనందం వస్తుంది. నన్ను తిట్టినందుకు కొంతమంది చూస్తారు, నేను వాళ్ళందరికీ వెళ్ళారు, నా చూడకండ్రా తిట్టకండ్రా అని బతిమాలమంటవా? నాకు అవసరంలే. అలా ఆడికి ఉన్న స్థాయికి నీ స్థాయి ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటారు, డిజిటల్ మీడియా పెడతారు కిందన. డిజిటల్ తపేలా ఛానల్, డిజిటల్ తపేలా ఛానల్, డిజిటల్ తపేలా ఛానల్, డిజిటల్. ఒక అడ్డు ఓపం ఉండదు, అవతల కుటుంబాలు ఉండవు, మళ్ళీ దమ్ము ధైర్యం ఉండదు. ఇలా న్యూస్లో లైవ్ నడుస్తుంది. స్టింగ్ ఆపరేషన్ చేసి వచ్చాడు జర్నలిస్ట్, టీవీ5లో ఉన్నాడు ఇప్పుడు మా మూర్తి గారు. దమ్ముంటే ఈ వీడియో ఏంటంటే కింద లోపు బయట మాడుకొని ఆ వీడియోలే. ఆయన డిబేట్ మధ్యలో వాకౌట్ చేసి రాజీనామా చేసిపోయాడు ఆయన. అంటే విశ్వసనీయత విలువలు ఉన్న జర్నలిస్టులను కూడా కాపాడుకోలేని వ్యవస్థలు ఉండే వీళ్ళకి తకరాలు పడే కబుర్లు చెప్తే అనాలి మనం. కేసీపీ గారు, తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఏంటంటారు? ఈటెల రాజేందర్కి ఇవ్వాల్సిన అధ్యక్ష పదవిని ఎన్ రామచంద్రరావుకి ఇచ్చారు. ఎన్ రామచంద్రరావుకి ఇవ్వడం వల్ల బీజేపీ రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్తుందా అంటే ఏం చెప్తారు? వెళ్ళకూడదనే వేసారు వాళ్ళు. వాళ్ళతో ఏమవుతుంది సార్? గతంలో మనం చాలాసార్లు చూసాం. కిషన్ రెడ్డితో ఎప్పుడైతే బండి సంజయ్ని తెప్పించి కిషన్ రెడ్డికి ఇచ్చారో సెల్ఫ్ గోల్. ఇప్పుడు 10 సంవత్సరాల యాంటీ ఇన్కంబెన్సీలో క్యాండిడేట్స్ మార్చక అక్కడున్న తకరాలకి గ్యారంటీగా ఒక ఆల్టర్నేటివ్ని ప్రజలే చూస్ చేసుకుంటారు. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షనే మీకు ఆప్షన్. అక్కడి నుంచి ఒరిజినల్గా కాంగ్రెస్ మీద వ్యతిరేకత లేకపోతే బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఇంకొక ఆప్షన్ లేని సిచ్యువేషన్లో బీజేపీకి పడ్డే ఓట్లు. ఇది శాశ్వతం అనుకుంటే అది నీటి పొడగలాడిది. ఈ నీటి పొడగను నమ్ముకొని అక్కడ ఉన్న బీజేపీ వాళ్ళు చేయరు. తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో అంత ఈజీ కాదు. ఇక్కడ ప్రాంతీయ పార్టీలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయి. ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ ఆఫ్ కాంగ్రెస్ అనేది ఎటుపక్క యాడ్ అవుతుందో క్లియర్గా వాళ్ళకి ఇండికేషన్స్ ఉన్నాయి. ఈ మూమెంట్లో అరవింద్ లాటోడికి అగ్రెసివ్ నోట్లు ఇచ్చారనుకోండి, లేనిపోని బాధ. ఇక్కడ ఈటెల రాజేందర్ అన్న దాని మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూసుకుంటే ఆయన మా ఉద్యమ నాయకుడు. ఆ రోజు ఉద్యమాన్ని, తెలంగాణ సైన్యాన్ని, అంటే ముఖ్యంగా మాకు విద్యార్థులే సైన్యం అంటాను నేను. ఆ రోజు ఉస్మాన్ యూనివర్సిటీ క్యాంపస్లో నాట్లను యాడమెంట్గాను రివర్స్ అవుతున్న టైంలో ఆయన ఒక పెద్ద ఆనకట్ల నిలబడి అందరినీ పరిరక్షించిన గొప్ప వ్యక్తి అతను. ఈరోజు ఉద్యమ నేపథ్యంలో అతని కంట్రిబ్యూషన్ ఎవరు మర్చిపోలేం. కానీ అతనికి ఫ్లేవర్ అంతా వెనకాతల ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎంక్వైరీకి పిలిచారు, ఈ టెలిఫోన్ ట్యాపింగ్లో ఎంక్వైరీలు, ఇవన్నీ చూస్తున్నారు వాళ్ళు పరిణామం. సో అండ్ బీసీ గణన జరిగినప్పుడు బీసీ వాడిని ఎక్స్ప్లోర్ చేసుకుని అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఈటెల రాజేందర్ గారిని పరిగణలో తీసుకోలేదు. బండి సంజయ్ అగ్రెషన్ అరవింద్లో ఉంటుంది కాబట్టి అరవింద్ అనే అగ్రెషన్ కూడా అక్కర్లేదు అనుకున్నారు. అండ్ డీకే అరుణ్ వాళ్ళని పారాచూట్ బ్యాచ్ కన్సిడర్ చేయలేదు, రఘునందన్ రావు గారిని కూడా. సో ఇవన్నీ పరిణామాల్లో గమనిస్తే ఏంటవుతుందంటే ఓవరాల్గా వాళ్ళకి పాత ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీ కోర్ ఎవరైతే ఉంటారో రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు ఎక్స్ప్లోర్ అవుతారు. రాజాసింగ్ కూడా రాజీనామా చేశారు. రాజీనామా అనేది కూడా పార్టీకి నష్టం కలిగించారు. ఎవరికి ఇచ్చాడు రాజీనామా? తీసేసిన తహసీల్దార్ కిషన్ రెడ్డికి ఇచ్చాడు. ఇప్పుడు ఆయనకి ఇస్తే ఎట్లా లచ్చికి సీటీ సంత గజుల్లాగా ఉంటుంది. స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఇచ్చినా, లేకపోతే ఇప్పుడున్న అధ్యక్షుడికి నేను పార్టీకి రాజీనామా చేస్తున్నాను ఇస్తాను. ఇప్పుడు డిబేట్ లాస్ట్ టైం ఆయన సస్పెండ్ చేసి లాస్ట్కి బతిమాలి ఆయనకి టికెట్ ఇవ్వలే. రాజాసింగ్ అనే ఒరిజినల్ క్యారెక్టర్, పార్టీలకు అతీతంగా అక్కడ ఇండిపెండెంట్గా నిలబడిన గెలిచేది వీరుడు. తెలంగాణలో 8 స్థానాలకి ఎలక్షన్ పెట్టుకోవడం అనవసరం. అది 7 ఎంఐఎం, 1 రాజాసింగ్, మిగిలిన ఏమైనా పెట్టుకోండి అంతే. అంటే ఈటెలను కాదని ఎన్ రామచంద్రరావు ఇవ్వడం, ఈటెలు కాదని ఎప్పుడు అనుకున్నారండి, ఇప్పుడు కాదు. నేను ఢిల్లీలో మాకున్న మిత్రులు కూడా చాలామంది చెప్పారు, ఈ తెలంగాణ అధ్యక్షుడు పెద్ద తలకనే అయిపోయింది బీజేపీకి, సస్తనం, కావమంటే పాము కోపం, కక్కమంటే పాప కోపంలాగా ఉంది. ఇక్కడ ఎవడు కూటమిలో వాళ్ళకున్నారు, ఎవరి దరిద్రం వాడుకుంది, మాకేం దానివల్ల ఏమీ అడ్వాంటేజ్ ఏం లేదు. పెరిగే ఛాన్స్ అయితే మాకేం బ్రైట్ఫుల్గా కనబట్టలే. ఎంతో ఆ బండి సంజయ్ వాళ్ళు పరిగెట్టింది, ఆ పరుగుని మేము సక్రమమైన మార్గంలో పెట్టుకోలేపాం. దాని కంటిన్యూషన్ నిజంగా అరవింద్ లాటోడికి ఇచ్చుంటే బీజేపీ అధ్యక్షుడు కథ వేరేగా ఉంది. అగ్రెషన్ గాడే ఇటు వాళ్ళ తడపరో అన్నట్టు ఉంది. ఈ మధ్యలో ఈ మంటిపోకడం పోలటి కిషన్ రెడ్డిని తీసుకొచ్చారు, ఏటి ఉపయోగం ఉంటుంది అది. మొన్నటి వరకు బీసీసీఎం అన్నారు, ఇప్పుడు ఓసీకి మళ్ళీ అధ్యక్ష పదవి కట్టబెట్టారు. ఓసీ అని కాదండి, ఒరిజినల్ బీజేపీ, కోర్ బీజేపీ అని చూడండి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్, విశ్వ హిందూ పరిషత్ ఆశీర్వాదం అండ్ బీజేపీ స్ట్రాంగ్ లీడర్. మీరు రీసెంట్ డెవలప్మెంట్స్ ఏపీని కూడా మీరు రాజ్యాంగం గమనిస్తే తొలి బీజేపీ అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1983లో పార్టీ ఏర్పడి ఆయనే చలపతిరావు గారు. ఒక పెద్ద పర్సనాలిటీ ఆయన ఎవరైనా గౌరవించే వ్యక్తి అతను. అలాంటి వ్యక్తి అబ్బాయి వాళ్ళ మాధవ్,
అక్కడ ఇవ్వడం. తర్వాత మీకు సత్యనారాయణ గారికి మొన్న బీజేపీ రాజ్యసభ ఇవ్వడం. దిస్ ఆర్ ఆల్ దే వాంట్ టు ఎమర్జ్ దెమ్సెల్ఫ్ యాజ్ అన్ ఇండివిజువల్ క్యారెక్టర్స్ యాజ్ ఫార్ యాజ్ బీజేపీ ఈజ్ కన్సర్న్. అంతేగాని పారాచూట్ బ్యాచ్కి వెళ్ళి వచ్చారు వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వెళ్తే ఆడ పురంధేశ్వరం అని సుజనా చౌదరిని సీఎం ఈ అంటికాయల వ్యాపారాలన్నీ చూశారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.